హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న మన డిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో వచ్చేసేసి మేము ముందు తిరుపతిలో ఒక స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసేవాళ్ళం. వారానికి ఒకసారి బయటికి వెళ్ళి ఖచ్చితంగా ఆ స్ట్రీట్కి వెళ్ళేసేసి ఆ ఫుడ్ అయితే టేస్ట్ చేసేవాళ్ళం అనమాట. ఎంత టేస్టీగా ఉండేదో అసలు చెప్పలేనంత టేస్టీగా ఉండేది. సో అక్కడికే నేను మా వారు బైక్ వేసుకొని రయ్యమంటూ బయలుదేరామన్నమాట. సో అసలు ఆ బండి ఉందా లేదా అక్కడ ఏం తెలీదు. సో వెళ్తున్నాం. సో ఉందో లేదో ఆ స్ట్రీట్ ఫుడ్ ఏంటో మీరు కూడా మాతో పాటు చూసేసేయండి. హలో, స్ట్రీట్ ఫుడ్ అని చెప్పాను కదా. సో ఇదే బండి అనమాట. సో బండి ఉంటుందా లేదా అని షాక్లో వెళ్ళాము, కానీ ఉంది. సో మేము రెగ్యులర్గా తినే స్ట్రీట్ ఫుడ్ ఏంటంటే ఇది అరటికాయ బజ్జీ. అసలు ఎక్కడ దొరకదు ఈ టేస్ట్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో ఇది మా ఆయన ఫేవరెట్, కానీ ఆయన తింటాడు, నేను తింటాడు. నా ఫేవరెట్ ఇక్కడ ఈ బండిలో ఏంటంటే మిర్చి మసాలా అనమాట. చాలా బాగుంటుంది. మిర్చి బజ్జీలోకి కొంచెం మసాలా వేసి గ్రేవీ లాగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అసలు అది చెప్పామన్నమాట ఆర్డర్. సో ఆ మిర్చి బజ్జీలు కట్ చేస్తున్నాను అనమాట మసాలా వేయడానికి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ టేస్ట్ ఇంతవరకు ఎప్పుడు తినలేదు. నేను ముందు తినేవాళ్ళము, ఈ టేస్ట్ని చాలా మిస్ అయ్యాను. సో మా వారిని ఎంతో బతిమలాడి ఇక్కడికి తీసుకొచ్చాను. సో మా వారు కూడా చాలా బాగా ఎగ్జైటింగ్, అంటే తనకు కూడా ఉంటుంది కదా తినాలనేసి, తను కూడా ఇంకా సరే అని నన్ను అయితే తీసుకొని వచ్చారు. టేస్ట్ అయితే అరటికాయ బజ్జీలు తిన్నాం ఫస్ట్, అద్భుతంగా. అసలు ఏ టేస్ట్ అయితే ముందు ఎలా ఉన్నిందో సేమ్ అదే టేస్ట్ అనమాట. సో ఈ బండి మారలేదు. ఈ అంకుల్ ఇక్కడే బండి పెట్టుకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. అసలు పక్కనున్న బిల్డింగ్స్ అన్నీ కూడా మారిపోయాయి, ఈ బండి మాత్రం అక్కడే అదే ప్లేస్లో ఉంది. సేమ్ ఎట్లా అయితే టేస్ట్ ఉందో సేమ్ టేస్ట్ మెయింటైనింగ్ చేస్తున్నారనమాట. సో పక్కన బిల్డింగ్స్ అన్నీ మారిపోయినా ఈ బండి మాత్రం అలాగే ఉంది. మేము డౌట్గా వెళ్ళాము, అసలు ఉంటుందా, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా అనేసి, కానీ అక్కడే ఉందన్నమాట ఈ బండి. మేమైతే ఫుల్ హ్యాపీ. చూడండి, నేను అడిగిన మిర్చి మసాలా, సో ఈ మసాలాలో ఏం టేస్ట్ ఉంటుందో తెలీదు. అసలు ఎంత స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మాకైతే వేసి ఇచ్చారు. ఇంకా లెట్స్ ఈట్ అనమాట. అసలు వదిలేదేలే, ఒక్క స్పూన్ కూడా మిగిల్చాను అనమాట. హ్యాపీగా తినేసాము నేను మా వారు. టేస్ట్ అయితే అసలు ఇంకా పాత జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చేసాయి, అంత బాగుంది. సేమ్ ముందు ఎలా ఉన్నిందో ఇప్పుడు కూడా అంతే బాగుందన్నమాట. సో నేను మా వారు బజ్జీలు అండ్ ఈ బజ్జీ మసాలా ఇదేనండి ముందు మేము వారానికి ఒకసారి తినే స్ట్రీట్ ఫుడ్. చాలా టేస్టీగా ఉంటుంది, ఇప్పటికీ అదే టేస్ట్ ఉంది. డెఫినెట్గా తిరుపతిలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా. ఈ బండి తిరుపతిలో ఎక్కడుంటుందనే కదా మీ డౌట్. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకి పక్కా తెలుస్తుంది ఈ అడ్రస్. కర్నాల వీధి, గాంధీ రోడ్కి అపోజిట్ బ్యాక్ సైడ్ రోడ్లో కర్నాల వీధి ఉంటుంది కదా, అక్కడ లాస్ట్లో ఎడ్జ్లో ఉంటుంది. సో ఒకసారి డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేయండి ఒకవేళ స్ట్రీట్ ఫుడ్ తినాలి అనుకుంటే, చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఇంకా బజ్జీ మసాలా తినేసరికి ఫుల్ అయిపోయింది. పానీపూరి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ అది ట్రై చేయలేదు. సో ఇది తినేసరికి ఫుల్ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా వచ్చే దారిలో అత్తయ్య వాళ్ళకి చిల్లీస్కి వెళ్ళి బిర్యానీ తీసుకున్నాము. చిల్లీస్లోని బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా బిర్యానీ తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అత్తయ్య ఫుల్ ఆకలి మీద ఉన్నారనమాట. సో టైం చాలా అయిపోయిందిలేండి. ఇంకా మేము వాచ్ రిపేర్కి ఇచ్చామన్నమాట. సో అందుకనే మాకు లేట్ అయిపోయింది ఇంటికి రావడానికి. ఆ వాచ్ రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో దానికోసం లేట్ అయిపోయింది. ఇంకా గబగబా వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసేసి మటన్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందంట, అత్తయ్య వాళ్ళు చెప్పారు. సో ఇంకా ఇది వచ్చేసేసి చికెన్ బిర్యానీ.
సో అత్తయ్య మామయ్య మటన్ బిర్యానీ తిన్నారు, ఇంకా పిల్లలు అండ్ మా తోడికోడలు చికెన్ బిర్యానీ అని తెచ్చాము. కానీ పిల్లలు అయితే తినలేదనమాట, ఆల్రెడీ తినేసున్నారంట. ఇంకా మా తోడికోడలు నేను సగం తినేసామన్నమాట, కొంచెం కొంచెం షేర్ చేసేసుకున్నాము, హాఫ్ హాఫ్. సో ఇక్కడ చికెన్ బిర్యానీ చూడండి ఎంత బాగుందో, చిల్లీస్లో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మటన్ బిర్యానీ ఎలా ఉందని అడుగుతున్నాను అనమాట అత్తయ్య వాళ్ళని. సో వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారనమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.